प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंशे प्रत्यङ्गिरे चं ह्रीं ॐ अन्नम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారాలండి. ఈరోజు వీడియోలో మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని అయితే చాలామందికి మరుగుమందులు ఉన్నాయా లేదా వశీకరణ ప్రయోగాలు నిజంగా పనిచేస్తాయని కొన్ని సందేహాలు ఉంటాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో మీకు వివరణ చెప్తాను బాబు, జాగ్రత్తగా వినండి అమ్మా. 20 సంవత్సరాలు ఎంతో ప్రేమ అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఒక్కసారిగా మనసు మారిపోతుంది. ఇక మీరంటే మాకు ఎవరో తెలియదు, మీకు మాకు సంబంధం లేదు అనే స్థాయికి వచ్చిందంటే దాని అర్థం ఏదైనా మరుగుమందు ప్రయోగం కానీ వశీకరణ ప్రయోగం కానీ జరిగింది. కొన్ని చోట్ల వాళ్ళు ప్రేమించే ప్రేమ కూడా ఉంటుందన్నమాట. ఈ వశీకరణ మందులు రకాలు ఉంటాయి, మరుగుమందులు. ఇవి చాలా కొన్ని ప్రమాదంతో కూడుకున్న మరుగుమందులు ఉంటాయమ్మా, అవి వాడకూడదు. మూత్రంతో కలిపి పెట్టేవి, కడుపులో కొన్ని రకాల వేర్లు తంతి సహదేవ చెట్టు అని ఒక చెట్టు ఉంటుందమ్మా, దాని యొక్క రసం ఎక్కడ అంటుకుంటే అక్కడ వేర్లు వస్తాయి అన్నమాట. అది కూడా అందులో కలుపుతారు మరుగుమందులు. అదేమైంది, కడుపులోకి వెళ్ళంగానే కడుపులో వేర్లు తన్ని అది హార్ట్కి గుడ్డు తన్ని కొంతమంది ప్రాణాలు పోయే సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత తలకు పెట్టే మరుగుమందులు ఉంటాయి. తలకు ఎప్పుడైతే ఆ పసర రాశారో కొబ్బరి నూనెలో కానీ దీంట్లో కలిపి వాళ్ళ యొక్క మెదడు నరాలన్నీ వాళ్ళకు అనుకూలంగా మారిపోతాయి. ఏ సంకల్పంతో రాశారో అవి ఉన్నాయి, మందులు ఉన్నాయి. తర్వాత ప్రయోగాలు ఉన్నాయి. నేను ఒక ప్రయోగాన్ని కూడా చెప్పాను మీకు. అంటే ఆ ప్రయోగం చేసినా ఎవరు ఫలించదు, గురోపదేశం కావాలి. దాంట్లో కొన్ని మెలకువలన్నీ మేము చెప్పాం కాబట్టి యూట్యూబ్లో ఆ ప్రయోగం కూడా మండో కొంత కప్పతో చేసే ప్రయోగం అనుకుంటే పెట్టాం మేము. ఇలా వశీకరణ ప్రయోగాలు ఉంటాయి. అయితే చాలామందికి డౌట్ వచ్చింది, గురువుగారు ఫోటో పెట్టి వశీకరణ చేస్తారు కదా. ఫోటో పెట్టి వశీకరణ చేసేది కూడా ఉంది బాబు. అయితే ధర్మబద్ధమైన కోరికలు అయితేనే ఫోటో పెట్టి చేస్తే ఆ యొక్క మంత్రదేవత ధర్మబద్ధమైన కోరిక అయితేనే తీర్చిద్ది. అంతేగాని ఇప్పుడు ఫోటో పెట్టి వశీకరణం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా సీఎంల మీద చేసుకుంటే మరి చక్కగా వీళ్ళకి అనుకూలంగా మారిపోతారు కదా. అలా ఫోటో పెట్టి చేసేది చాలా తక్కువ. ఏదో భార్యాభర్తలు గొడవలు అయ్యి భర్త దూరంగా ఉన్నప్పుడు వశీకరణ మంత్రాన్ని ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని ఆ దేవత ఎందుకు కూర్చొని చేస్తే ఆ దేవతకి కొంచెం మనసు కరిగి వీళ్ళిద్దరు కలిసేటట్టు చేస్తారు. కానీ ఫోటో పెట్టి వశీకరణ ఆవును చేస్తాం ఈయన చేస్తాం అనేది మాత్రం అది అపోహ, అది కుదరదు. అలా చేసేలాకైతే సీఎంను లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని వశీకరణ చేసుకుంటాడు కదా, వీళ్ళందరూ చేస్తాడు. ఆమె చేసుకుంటే ఎంతకాలం నాకు ధనము అన్నీ వస్తారు కదా. ఫోటో పెట్టి చేసేది మాత్రం వేరే వాళ్ళ చేత అది మాత్రం కాదు. అయితే కొన్ని వశీకరణ ఫోటోలు పెట్టి చేసేది ఏంటంటే నేను చెప్పినట్టు భార్యాభర్తల సమస్య కానీ ఏమైనా మామూలు ధర్మబద్ధమైన కోరికలు అయితే ఫోటో పెట్టి చేసుకుని తీరుతాయి. అయితే ఈ మరుగుమందుల గురించి చాలా ప్రమాదం బాబావి. ఎవరు పడితే వాళ్ళు వాడమాకండి మరుగుమందులు. పెట్టేటప్పుడు కూడా చెప్పే కదా ప్రాణాలకు ప్రమాదంతో కూడుకున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు చాలామందికి ఒక సందేహం వచ్చింది, గురువుగారు కొంతమంది ప్రేమించుకున్నాం ప్రేమకు విరోధి అని నా మీద కొంచెం ఇది అలాగే నెగిటివ్గా కొంతమందిగా ఆలోచిస్తారు. అయితే మీకు అసలు సృష్టికి ప్రేమకు ప్రతిరూపం ఎవరో తెలుసా? తొలి ప్రేమ ఎవరో తెలుసా బాబు మీకు? మన సృష్టిలో తొలి ప్రేమ పార్వతీ పరమేశ్వరుడు. ప్రేమ గొప్పదే కాదనట్లా. అందుకే మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే పూర్వం రోజుల్లోనే మనకు చూపించారు. పెద్దలు కుదిర్చిన పెద్దల ఇష్ట ప్రకారం లేని పెళ్ళిళ్ళు నిలవవు, చాలా సమస్యలు వస్తాయని చెప్పి ఆ రోజుల్లోనే మనకి పార్వతీ పరమేశ్వరులు చూపించారనమాట. అప్పుడు సతీదేవిగా అమ్మవారు జన్మించారు. పరమేశ్వరుడు కూడా అప్పుడేంటి పెద్దలు కుదర్చకుండా పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఆ సతీదేవి అమ్మవారు అగ్నికి ఆహుతైపోవడం అని మనం శివపురాణంలో చూస్తాం. అందుకని అమ్మవారు మళ్ళీ పార్వతీదేవి అవతారం వచ్చినప్పుడు నందీశ్వరుడు అడుగుతారు స్వామివారిని, స్వామి మరి
అమ్మవారు పార్వతీదేవిగా వచ్చారు కదా, ఇప్పుడు ఇక లేట్ ఎందుకు, చక్కగా పెళ్లి చేసుకొని మన కైలాసాన్ని తీసుకొచ్చాను స్వామి. అయితే అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటాడు, నంది మనం అప్పుడు కంగారు పడి తొందరపడి అప్పుడు మనం చేసుకున్నాము, పెద్దల అనుమతి లేకుండా, వాళ్ళ ఇష్టాలు లేకుండా అప్పుడు చేసుకోబట్టే చాలా అనర్థాలు జరిగినాయి. ఇప్పుడు నేను మళ్ళీ మానవ రూపంలో వెళ్ళి వాళ్ళని అడిగి మళ్ళీ వివాహం చేసుకుంటాను అని చెప్పి అప్పుడు శివ కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది అని ఆ రోజుల్లోనే మన దేవతలు చూపించారు. అందుకే నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, మీరు నిజంగా ప్రేమించుకునే లెక్క మీ పెద్దవాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి. అప్పుడు మీకు ఏ సమస్యలు రావు. వాళ్ళకి ఇష్టం లేకుండా చేసుకుంటే మాత్రం బోలెడు సమస్యలు వస్తాయి. తర్వాత మీరు ఈ మరుగు మందులు అవి ఉపయోగించుకుంటే మీకు చాలా ప్రాణాలకు ప్రమాదం అయింది అమ్మా. ఇప్పుడు ఆడవాళ్ళ మీదే కాదు, మగవాళ్ళ మీద కూడా కొంతమంది ప్రయోగిస్తున్నారని చెప్పి మా దగ్గరికి వస్తాయి. తర్వాత వాళ్ళైనా ఇబ్బంది పడతారు కదా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని గమనించండి. ఆఫీస్కి వెళ్ళే పిల్లల మీద కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వాళ్ళ రోజువారీ ప్రవర్తనలో ఏం మార్పులు వస్తున్నాయో చూడండి. చిరాకు పడడం, మీ మీద అరవడం, కసురుకోవడం లాంటివి చేసినప్పుడు అప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. అందుకనే ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని ఇస్తానమ్మా. ఈ మంత్రం చేసుకొని అమ్మవారు చాలా చక్కగా వాళ్ళకి ఒక సుదర్శన చక్రం ఎలా తిరిగిద్దో అలా వాళ్ళకి చుట్టూ ప్రొటెక్షన్ అయింది అనమాట ఈ మంత్రం. తల్లిదండ్రులు చేసి పిల్లలకి ఆ జలాన్ని తాగించవచ్చు. కాలరాత్రి ప్రత్యేకమైన మంత్రం అమ్మేది, చాలా అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని చేసుకుంటే చాలామందికి లేనిపోయిన మళ్ళీ ఇందులో అపోహలు ఉంటాయి. మీ ఇంట్లో అమ్మవారిని పెట్టి చేయవచ్చా, ప్రత్యేకంగా చేయకూడదు అన్న రాలన్నది. ఇక అవన్నీ చెప్తే ఇక మీరు మీ కర్మ ఇక ఏమీ అవ్వదు. చక్కగా అమ్మవారిని చక్కగా చిన్న చిత్రపటం పెట్టుకొని అమ్మవారికి ఇప్పుడు ఇచ్చే మంత్రాన్ని రోజుకి 5 మాలలు చేసుకోండి, చాలా ఎక్కువ అవసరం. 5 మాలలు చేసుకుంటే చాలు. అలా చేసుకున్నంత మాత్రం మీకు వచ్చే నష్టం ఏముంది, మీకేమో డబ్బులు ఏమి అయిపోవు కదా. ఆ 5 మాలలు జపం చేసి ఇప్పుడు నేను చెప్తా, చిన్న పాత్రలో నీళ్ళు తీసుకొని, చిన్న మన టీ తాగే గ్లాస్ అంత పాత్రలో నీళ్ళు తీసుకొని అందులో 3 యాలకులు, 2 తులసాకులు, ఒక చిటికుడు శొంఠి, ఈ 3 కలిపి రాత్రి మీరు జపం చేసుకునేటప్పుడు మీ ముందు పెట్టుకోండి. అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మవారి దగ్గర పెట్టి 5 మాలలు జపం చేయండి. ఎరుపు రంగు జపమాలలో వాడచ్చు, లేదంటే నలుపు రంగు జపమాలను వాడచ్చు. ఎప్పుడో ఒక మంత్రం చేసాం గురువుగారు, మా ఇంట్లో ఉంది ఖాళీగా పడింది, ఆ మంత్రం ఆ మాలతో జపం చేస్తామంటే కుదరదు, పని చేయదు. కొత్తగా తెచ్చుకోవాలి, చక్కగా మళ్ళీ దాన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోవాలి. అసలు లెక్క అయితే నేను జపమాలను ఎలా శుద్ధి చేసుకోవాలో పాత వీడియోలో ఉందమ్మా, అది చూడండి. అలా అయిన వాళ్ళు అలా చేసుకోండి. అవన్నీ దొరకవు గురువు గారు మాకు అనుకున్న వాళ్ళు పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని 5 మాలలు జపం చేసుకోండి. 5 మాలలు జపం చేసుకొని ఆ జలాన్ని అక్కడే ఉంచండి. ఆ జపం మొత్తం అయిపోయినాక ఈ ఉంగరం వెళ్ళి అందులో ముంచి లేపండి చాలు. లేపి మీ సంకల్పం చెప్పుకోండి, మీరు తెలుగులో చెప్పుకోండి. అమ్మ, మా అమ్మాయి మీద కానీ ఏదైనా మందు ప్రభావం కానీ ఎలాంటి ప్రభావాలు పడకుండా కాపాడుతాయి అని చెప్పి దండం పెట్టుకొని చాలు, అదే సంకల్పం. అలా చక్కగా చేసుకొని ఈ జలాన్ని పొద్దున్నే మీ అమ్మాయి చేత కానీ మీ అబ్బాయి చేత కానీ తాగించండి. ఒంట్లో అసలు ఎలాంటి మందు ప్రభావం కానీ పనిచేయదమ్మా ఇలా చేస్తే. ఒకవేళ ఉందని మీకు అనుమానం వస్తే అలాంటివి ఏం పనిచేయవు. ఎవరైనా పెడదామని ట్రై చేసినా వాళ్ళ అవదే పెట్టలేదు. ఎందుకంటే అమ్మవారు పూర్తి ప్రొటెక్షన్ ఇస్తారు. అసలు ఈ మంత్రం చేసేటప్పుడు ఆ పిల్లల చేత ఇంకా చాలా అద్భుతం ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి వచ్చినా లేకపోతే చదువుకున్న పిల్లలైనా వాళ్ళు చక్కగా ఇంట్రెస్ట్గా కూర్చొని చేసుకుంటే ఇంకా అద్భుతం. వాళ్ళకి ఏం కావాలంటే అమ్మవారు అన్నీ ఇస్తారు. ఇదే కాదు, ఇంకా చాలా అద్భుతం కదా. వాళ్ళకి ఒక ప్రొటెక్షనే కాదు, అమ్మవారు వాళ్ళకి అన్నీ ఇస్తారు. మంచి ఉద్యోగులకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేసిన వాళ్ళకి ఉన్నత స్థాయిలో వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి కూడా అమ్మవారు సహాయం చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే పిలిస్తే పలికే దేవత ప్రత్యేకంగా బాబు, అంత అద్భుతమైన దేవత అనమాట అమ్మవారిది. తేనె మనసు నేను చాలా వీడియోలో చెప్పా. ఈ అమ్మవారిని మనం ఇప్పుడు చెప్పే ఈ కలియుగంలో మనకి ఉగ్రదేవతల సపోర్ట్ చాలా అవసరం. మనకి సాత్వికంగా ఉంటే పనిలో మన పక్కన కంపల్సరీగా ఒక వెపన్ ఉండాల్సిందే, అంత శక్తి ఉండాల్సిందే. మీకు అన్ని వీడియోల్లోనే చెప్తూ వస్తున్నాను. నేను అమ్మవారిని ఎలా పూజించుకోవాలని చెప్పా. చక్కగా ఎరుపు పువ్వులు, ధూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టుకోవచ్చు. పొద్దున్న కూడా అమ్మవారిది రాత్రికి 5 మాలలు చేయండి, పొద్దున్న ఒక మాల చేసుకోండి చాలు. చక్కగా 4:30 బ్రహ్మ మొత్తం లేచి చేసుకొని ఆ మాల అయిపోయినాక ఆ జలాన్ని తాగించండి.
ఇంకా ఎవరికైనా బాగా అప్పటికే బాగా వశీకరణం అయిపోయింది అనుకున్నప్పుడు కొన్ని చూర్ణాలు ఉంటాయి. అవన్నీ మీకు చెప్పినా మీరు అర్థం చేసుకొని తయారు చేయలేరు. మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ ఇష్టం. అవి మీరు వాడారంటే తప్పకుండా ఆళ్ళకున్న ఈ వశీకరణ బాధలు దెబ్బకు పోతాయి. ఇప్పుడు ఈ చూర్ణాల పేర్లు మీకు చెప్పమని కామెంట్ పెట్టమాకండి బాబు. ఎందుకంటే అవన్నీ పెట్టినా మీరు ఒకటి తెచ్చుకొని ఏసుకున్నారంటే అది కొంచెం ఆరోగ్య సమస్యలు తీసుకొస్తాయి. మేమంటే అన్నీ చూసి జాగ్రత్త కలిపి ఆ చూర్ణాన్ని మీకు అందిస్తాం. అలాగే ప్రయోగాలు, వశీకరణ ప్రయోగాలు చేస్తారు. వస్తువులు ఉంటే తొందరగా ప్రయోగం అయ్యిద్ది. ఇందాక నేను చెప్పడం మర్చిపోయా. ప్రయోగాలు వేరు. ప్రయోగం తప్పకుండా తగిలిద్ది. వస్తువు దొరకాలి. అతని యొక్క వస్త్రం గానీ, జుత్తు గానీ దొరికినప్పుడు మండోకి ప్రయోగం, తర్వాత రకరకాల ప్రయోగాలున్నాయి. ఆ ప్రయోగాలు చేస్తారు. చేస్తే అసలు అద్భుతం అసలు. ఆ మనిషి మొత్తం మారిపోతాడు. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ వస్త్రాలు గానీ, జుత్తు గానీ అసలు దొరకనివ్వరు పెద్దోళ్ళు. చాలా జాగ్రత్త పడతారు. వశీకరణ ప్రయోగాలున్నాయి. అమ్మో! భయంకరంగా ఉంటాయి. అలాంటి ప్రయోగాలకు దిట్టెవరు? అమ్మవారు ప్రత్యంగిరాదేవి. దెబ్బకి తిప్పి కొడతారు. ప్రయోగంలో ఇది ఏముండదు. మొత్తం భక్షించేస్తారు. ఆ మంత్రాలు అక్కడ చదువుతుంటే ఆ ప్రయోగం పోద్ది. అందుకని చక్కని ఈ మంత్రాన్ని ఇప్పుడు చివర్లో స్క్రీన్ మీద వచ్చింది బాబు. ఈ మంత్రాన్ని అందరూ చేసుకోవచ్చు. గురూపదేశంగా భావించండి. నేను 3 సార్లు చెప్తాను. ఇక మళ్ళీ మీరు గురువుగారి ఉపదేశం లేదని అనుకోవక్కర్లేదు. నేను చెప్పింది ఉపదేశంగా భావించి చక్కగా అమ్మవారిని ప్రార్థించండి అమ్మా. మీకు అన్నీ అమ్మవారి ఇస్తారు. తప్పకుండా మీకు మంచే జరిగింది. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటానమ్మా. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండమ్మా, ఈ మంత్రాన్ని చక్కగా నేను చెప్పేటప్పుడు రాసుకోండి. ఒక పేపర్ తీసుకొని రాసుకుంటాం, వినండి. ఓం హ్రీం కేం ప్రేం జ్వాలాజిహ్వే కరాలవదనే కాలరాత్రి ప్రత్యంగిరే నమస్తుభ్యం హాన మాం రక్ష మమ శత్రున్ భక్షయ హుం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని చక్కగా పేపర్ మీద రాసుకొని చేసుకోండి అమ్మా. ఓం శ్రీమాత్రే.